నమస్తే అందరికీ. టీమిండియా జింబాబ్వే ఇండియా టూర్ రిలీజ్ చేసింది. అందులో సంజు శాంసన్ లేకపోవడం అనేది టీంనే ఊహించుకోలేకపోతాం. సంజు శాంసన్ లేని ఎందుకంటే లాస్ట్ టైం వరల్డ్ కప్లో 3 మ్యాచెస్ 3 ఇన్నింగ్స్ ఏమన్నా ఆడిండు ఆయన ఆడకపోతే ఈరోజు మనకు కప్ వచ్చేదే కదా 2026. అటువంటి సంజు శాంసన్ తీయడం అంటే చాలా పెద్ద విషయం. ఎందుకంటే సంజు శాంసన్ తీయకుండా ఈశాన్ కిషన్ని, అభిషేక్ శర్మని రొటేట్ చేయండి. 1 డౌన్ వచ్చారు, 2 డౌన్ పంపించారు, 2 డౌన్ వచ్చిన 1 డౌన్, ఒక మ్యాచ్ కాకపోతే ఇంకో మ్యాచ్ ఆడియండి. వీళ్ళని సంజు శాంసన్ ఒక మ్యాచ్ ఆడేస్తే ఈశాన్ కిషన్ ఇంకో మ్యాచ్ ఆడింది. అంతేగాని సంజు శాంసన్ ఇది చేయడం అంటే పెద్ద విషయమే. వైభవ్ సూర్యవంశం వచ్చింది కాబట్టి సంజు శాంసన్ చేసినామంటే ప్లేయర్కి అవకాశం ఇవ్వాలి ఆయనకి. కాకపోతే ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది, అవకాశాలు ఇవ్వాలి. కాకపోతే సంజు శాంసన్ ప్లేస్లో, ఈశాన్ కిషన్ ప్లేస్లో, అభిషేక్ శర్మ ప్లేస్లో ఒక్కొక్కసారి వీళ్ళొక్క మ్యాచ్ వాళ్ళొక్క మ్యాచ్ ఇట్లా ఆడితే అతను కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఎందుకంటే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ 2026 ఇండియాకి కప్పు తెచ్చిపెట్టిండు సంజు శాంసన్. అటువంటి ప్లేయర్ మీరు డ్రాప్ చేయడం వల్ల ఇండియా టీంను ఊహించుకోవడం కష్టం ఉంది. ఇప్పుడు ఒక రోహిత్ శర్మ, ఒక ధోని, ఒక విరాట్ కోహ్లీ తర్వాత టీమిండియాకి ఫ్యాన్ బేస్ అంటే సంజు శాంసన్కే ఉంది ఇప్పుడు. ఎందుకంటే లాస్ట్ టైం 3 ఇన్నింగ్స్ చూసినాక ఎవరైనా ఫ్యాన్ కావాల్సిందే. టీమిండియా కప్పు తెచ్చిపెట్టిన ప్లేయర్ని మ్యాచ్ నుంచి డ్రాప్ చేయడం అంటే ఊహించుకోలేకపోతున్నారు అందరూ. సరే మీరు అక్షర్ పటేల్ని, హర్షదీప్ సింగ్ని వాళ్ళని తీసేసారంటే వాళ్ళు కొంచెం బ్యాటింగ్ చేయలేకపోతారు. కానీ సంజు శాంసన్ బ్యాటింగ్ చేస్తాడు కదా. అభిషేక్ శర్మ యొక్క స్ట్రైక్ రొటేట్ చేయండి కదా. అభిషేక్ శర్మ ఒక మ్యాచ్ ఆడితే సంజు శాంసన్ ఒక మ్యాచ్ ఆడేయండి, లేకుంటే వైభవ్ని ఒక మ్యాచ్ ఆడితే సంజుని ఒక మ్యాచ్ ఆడేయండి. అంతేగాని టీంలో నుంచి తీయొద్దు కదా. గంభీర్ గారు ఏం ఆలోచిస్తారో అర్థమవుతలే. సంజు శాంసన్ లేకపోతే 2026 కప్పు లేదు. అటువంటి ప్లేయర్ని ఒక 3 మ్యాచ్లు వరుసగా ఫెయిల్ అయ్యిందని డ్రాప్ చేయడం అనేది కరెక్ట్ కాదు. వరుసగా 3 మ్యాచ్లే కాదు, 5 మ్యాచ్లు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు టీంలో. ఎందుకంటే టైం ఇవ్వాలి, కొంచెం సెట్ అయ్యేవాళ్ళు. ఆయన 2026లో కూడా స్టార్టింగ్లో ఒక 4 మ్యాచ్లు ఫెయిల్ అయ్యింది సంజు శాంసన్. మధ్యలో డ్రాప్ చేసారు, మళ్ళీ సెట్ అవ్వట్లేదు, లెఫ్ట్ హ్యాండ్ అని, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ తీసుకొస్తే ఇప్పుడు లైన్గా 3 మ్యాచెస్ 3 ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్